నా పేరు మల్లికార్జున అండి. నేను టీటీడీ సర్టిఫైడ్ ఆయుర్వేద వైద్యం ఉంది. నేను ఉండేది విజయవాడ. 2023 జేసీ రెడ్డి గారు ఫస్ట్ టైం మా ఆయుర్వేద వైద్యులుగా నన్ను కలవడానికి, నాకు దీని గురించి చెప్పడానికి వచ్చారు. ఆల్రెడీ నేను పుట్టుకతో చనిపోయింది, బయోటిక్ పుట్టుకతో అంటే డ్రై స్కిన్ ప్రాబ్లం అనమాట. అంటే అందరూ 12 నెలలు బాగుంటారు, నేను మాత్రం ఒకటి నుంచి దీపావళి దాకా బాగుంటాను. ఈ మిగతా కాలం అంతా అంటే ఈ నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వచ్చే టైం అంతా కూడా ఏంటంటే విపరీతమైన డ్రై స్కిన్. ఈ స్కిన్ ఇలా పొట్టు కాదు, ఎక్కడ నిలబడే కూర్చున్నాము 10 నిమిషాలు పాల్గొంటుంది. ఇలా అంటే అంతా ఊరు అవుతుంది పొట్టు. అలాంటి ప్రాబ్లం లేదు నాకు, అది పుట్టుకతో వచ్చింది. దానికి నేను ఇప్పటిదాకా ఆయుర్వేదంలో కానీ, సిద్ధంలో కానీ, యునానీలో కానీ నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. అల్లోపతిలో కూడా రకరకాలు చేశారు కానీ ఏమి సక్సెస్ కాలేదు. బట్ ఫస్ట్ టైం నేను సార్ వారు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూశారు. మీరు దీన్ని వాడని మిత్రమా, ఇది మీకు బాగుంటుంది, మీకు బాగా పనిచేస్తుందని చెప్పారు. నా దగ్గర గతంలో చాలా మంది వచ్చారు, చాలా చెప్పారు, చాలా ఇచ్చారు. బట్ నేను ఆయన ఇచ్చారు కానీ నేను నమ్మలేదు. ఒక 10 రోజులు అలా పక్కన పడేసాను. ఆయన మళ్ళీ ఫోన్ చేయదు, మిత్రమా వాడారా, ఎలా ఉంది అని అడిగాడు. ఆయనకి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేక ఆ రోజు మొదలుపెట్టాను. అప్పుడే మొదలుపెట్టి 21 రోజులు అయిన తర్వాత నన్ను నేను చెక్ చేసుకుంటే నాలో డ్రై స్కిన్ ఊడిపోవడం అనే సమస్య ఫస్ట్ గా నాలో తగ్గడం మొదలైంది. విత్ 6 months, కరెక్ట్ గా 6 months వాడాను. 6 months లో ఆ ప్రాబ్లం నుంచి నేను ఆల్మోస్ట్ 90% బయటకు వచ్చాను. బట్ ఇప్పటికీ ఇంకా స్టిల్ శరీరంలో కాళ్ళ దగ్గర ఫుట్ ప్లేస్ ఫుట్ వరకు ఇంకా 10% అవుతుంది. దానికి ఎక్కువ టైం పడుతుంది అనేది నేను కూడా దాని మీద నాకు అనుభవంతో దాని మీద ఉన్న రీసెర్చ్ తో నేను తెలుసుకున్నాను. బట్ స్టిల్ ఇంకా వాడుతున్నాను. నేను కూడా మధ్యలో నేను వాడటం ఆపేద్దాను, ఇప్పుడు వాడుతున్నాను. ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు వీడియోలు ఉన్నాయి, వీడియోలు నా దగ్గర వీడియోలు చూడండి సార్. చర్మం ఇట్లంటే మొత్తం పొట్టు ఊడిపోయేది, అసలు ఏం చేయకపోయినా ఊడిపోతాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇలా అయితే ఉంటాం. ఆ తర్వాత వారు దీన్ని వాడి నమ్మకం కుదిరిన తర్వాత ఆయన చేసిన మిరాకిల్ కొన్ని ప్లీజ్ సార్. దీన్ని నేను నమ్మిన తర్వాత అంటే ఎప్పుడైతే ఇది నాకు సూటబుల్ గా ఉంది అనేది అప్పుడు నేను దీని మీద వాడినప్పటికీ వాళ్ళు చెప్తున్నా జూమ్ మీటింగ్ రమ్మని కూడా నాకు చెప్పారండి. చెప్పినప్పటికీ నేను జూమ్ మీటింగ్ కూడా వెళ్ళేవాడిని. తర్వాత జూమ్ మీటింగ్ వెళ్ళడం, దాని గురించి ఎక్కువగా లిటరేచర్ తీసుకోవడం, వాళ్ళు చెప్పినా నేను నమ్మేవాడు. మళ్ళీ నేను గూగుల్లో అన్ని చేసుకొని రీసెర్చ్ చేసుకొని చెక్ చేసుకొని దాన్ని నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ తలగైపోతే అందులో ఇంకా లోతుకు వెళ్ళి ఎక్కువగా దాని వివరాలు తెలుసుకొని ఇది క్రానిక్ డిసీజెస్ ఏదైతే వాళ్ళు చెప్పారు అన్నమాట. ఏమని బ్లడ్ డైలేటర్ అంటే రక్తం ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఆ ప్లేస్ లో ఉన్న క్లాట్స్ ని అది తగ్గిస్తుంది, ఆ క్లాట్ ని కలిగిస్తుందని చెప్పారు. అప్పుడు ఈ లేడీస్ లో ఎక్కువగా వస్తున్న సమస్య, ఈ రోజుల్లో ఎక్కువ మందికి పిల్లలు పుట్టడం లేదు. కారణం ఏంటంటే PCOS అంటే అండాశయంలో వాళ్ళకి నీటి బుడగలు రావడం, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజెస్ రావడం, ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళు నాకు కొంతమంది ఆల్రెడీ నా దగ్గర నా ప్రాక్టీస్ లో నా దగ్గర ఉన్నారు. అలాగే నా కజిన్ సిస్టర్ కూడా వాళ్ళలో అలాంటి బాధితురాలే. ఆవిడకి మల్టిపుల్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ ఉంది, ఆల్రెడీ తనకి అపెండిసైడ్ ఆపరేషన్ అవడం వల్ల తనకి ఒక సర్జరీ అయింది. తర్వాత గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేసారు. దానివల్ల కన్సిస్టెన్సీగా గ్యాస్ ట్రబుల్ ఉండటం, మైగ్రేన్ పెయిన్ ఉండటం, థైరాయిడ్ ఇష్యూ ఉండటం, ఒబేసిటీ ఉండటం, అవన్నీ తనకున్న లక్షణాలు. తనకి ఆల్రెడీ 2009 లో మ్యారేజ్ అయింది. 2012లో మిస్క్యారేజ్ అవడం వల్ల ఒక లెఫ్ట్ సైడ్ ఫాలోపియన్ ట్యూబ్ ని రిమూవ్ చేసేసారు. ఒకే ట్యూబ్ ఉంది. అంటే మిగతా వాళ్ళకి 1 నెలకి ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటే తనకి 2 నెలలకి ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే ఉంది. కానీ బట్ అన్ఫార్చునేట్లీ 2012 తర్వాత ఇక అమ్మాయి ప్రెగ్నెన్సీ అనేది టచ్ కాలేదు. తను బాగా మానసికంగా వెక్స్ అయిపోయి ఎక్కడికి ఫంక్షన్ లేదు వెళ్ళకపోవడం, అందరితో ఫ్రీగా ఉండలేకపోవడం, రోలీగా ఉండడం, తన బాధ అంతా చూసి నేను ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేశాను. తను కూడా నమ్మకం లేకుండా స్టార్ట్ చేసింది అలాగే దీంట్లో. అయితే తను కూడా 2 డబ్బాలు అయిపోయిన తర్వాత తనకంటూ ఒక అంటే తనకున్న మేజర్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయి తర్వాత నెక్స్ట్ వచ్చి పీరియాడిక్ సైకిల్. అమ్మాయికి ఎప్పుడు పీరియడ్స్ వచ్చేటప్పుడు
స్పాస్మోటిక్ పెయిన్స్ అనేవి విపరీతంగా వస్తాయి. అదే తనైతే నాకు తెల్లగా వస్తుందని చెప్పారు. నాకైతే స్పాస్మోటిక్ పెయిన్ మా వాటిలో అర్థమైంది. ఆ ప్రాబ్లం ఎప్పుడైతే అమ్మాయికి తగ్గిందో ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్, ఈ అమ్మాయికి 100% వర్కౌట్ అవుతుందని చెప్పి అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం తగ్గింది అని చెప్పినప్పటి నుంచి వాళ్ళ హస్బెండ్ కూడా వాడించారు. అంటే ఇద్దరికి వాడితేనే ఈ ప్రతిఫలం అనేది ఉంటుంది. అది మన అందరికీ తెలిసిన సత్యం. ఇద్దరికి వాడించిన తర్వాత 4 నెలల 25 రోజులు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అది లైవ్ తెచ్చుకొని ఆల్రెడీ మన దగ్గర రివర్స్ లో ఉన్నాయి. నేను చాలా ఇచ్చాను సార్ ఇలాంటి చాలా గ్రాండ్ డిసీజ్ అసలు ఎవరు హ్యాండిల్ చేయలేదు, నేను హ్యాండిల్ చేస్తాను. పార్కిన్సన్ ప్రపంచంలో పార్కిన్సన్ కి ఇప్పటిదాకా రూట్ కాజ్ కనపడలేదు. అలోపతిలో రూట్ కాజ్ కనపడలేదు. ఎందుకు వస్తుందో తెలియదు. జెనెటిక్స్ వల్ల వస్తుందా, లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా, శిలీంధ్రాల వల్ల వస్తుందా, ఎందుకు వస్తుందో తెలియదు. బట్ అలాంటి కేసులో మనం ఈ రోజు ఆయన్ని VR4 వాడట్లేదు, అల్లోపతిలో డోపామైన్ కూడా వాడట్లేదు. ఆ పార్కిన్సన్ డిసీజ్ అంటే ఏంటంటే బ్రెయిన్ లో డోపామైన్ అనే ఒక హార్మోన్ సెక్రేషన్ అనేది బ్యాలెన్స్డ్ గా లేకపోవడం, హయ్యర్ ఆర్ లోవర్ ఏదైనా జరగచ్చు అందులో. ఆ కారణంలో జరిగేది. దాన్ని అల్లోపతిలో రెక్టిఫై చేయడానికి ఏ విధమైన మెడిసిన్ లేదు. డోపామైన్ తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ మీకు స్టీరాయిడ్స్ మాత్రమే ఇవ్వగలరు. స్టీరాయిడ్స్ వల్ల ఏ ప్రాబ్లం కూడా నయం కాకపోక తర్వాత ఏ మెడిసిన్ ఇచ్చినా శరీరం యాక్సెప్ట్ చేయదు. అది స్టీరాయిడ్. అలాంటి కేసులో నేను మంచి రిజల్ట్ తీసుకురాగలిగాను. ఈ రోజు స్టిల్ వితౌట్ మెడిసిన్, వితౌట్ VR4 కూడా వాడట్లేదు. రమేష్ గారే, కానీ మాట్లాడేది అయితే నరసరావు గారు కస్టమర్ రెడ్డి గారు, ఆయన కూడా అంతే. బ్రెయిన్ ట్యూమర్ కస్టమర్ ఒక ఆయన ఆల్రెడీ ఆయన రెయిన్బో హాస్పిటల్ విజయవాడలో చెక్ చేయించుకున్నారు. ఒమేగా హాస్పిటల్లో చూపించుకున్నారు. బ్రెయిన్ లో ట్యూమర్ వచ్చిందని చెప్పారు. రిపోర్ట్ కూడా ఇచ్చారు. 11.7 mm ట్యూమర్ బ్రెయిన్ లో ఉంది అని. వాళ్ళు ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేశారు. వాళ్ళ వైఫ్ వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేశారు. ఎవరు వచ్చారు మన దగ్గరికి, రామ్ గారి ద్వారా వచ్చారు. వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేశారు. వాళ్ళకి దీని గురించి వివరాలన్నీ చెప్పాను. వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో డాక్టర్, ఆ పేషెంట్ డాక్టర్ కూడా అమెరికాలో డాక్టర్. వాళ్ళు కూడా ఏంటంటే అల్లోపతి వాటిలో ఫస్ట్ ప్రిఫర్ చేశారు. సరే ఇన్ని వాడతాం కదా, ఇది కూడా వాడండి ఏం పోయింది అన్నారే కానీ వాళ్ళు కూడా బిలీఫ్ గా స్టార్ట్ చేయాలి. బట్ వాళ్ళు కూడా వాడడం మొదలు పెట్టిన తర్వాత 3 డబ్బాలు వాడిన తర్వాత ఆయనలో బ్రెయిన్ ట్యూమర్ సైజ్ తగ్గిపోయింది. ఒక్కరోజు కూడా ఆయన పడిపోలేదు. అప్పటికంటే పడిపోవడం, చూడడం అలాంటి సమస్య ఉంది ఆయనకి. ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 3 బాటిల్స్ కి ఆయనలో మంచి మార్పు వచ్చింది. తిరిగి మళ్ళీ వాళ్ళు అదే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి చెక్ చేస్తే వాళ్ళకి అప్పుడు అర్థమైంది ట్యూమర్ సైజ్ ఇది తగ్గింది. ఇదివరకు 11.75 ఉంది, ఇప్పుడు 3.4 వచ్చింది. మీరు ఏం చేస్తారని అడిగారు. పార్కిన్సన్ ప్రాబ్లం మీద మీరు ఎన్ని రోజులు ఆయన వాడారు, వాడిన తర్వాత రెస్పాన్స్ వచ్చింది? 5 months వాడారండి. ఇప్పటికి 2 ప్యాకెట్ల మీద 3 బాటిల్స్ ఎక్కువ వాడారు. ఓకే. తర్వాత ఇప్పుడు వాడలేదు. టోటల్ 15 బాటిల్స్. మళ్ళీ రీసెంట్ గా ఏమడిగారంటే ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, మళ్ళీ నేను వాడాలని అడిగితే నేనే అన్నాను మెయింటైన్ చేయడానికి పర్ డే 1 క్యాప్సూల్ అయితే మెయింటైన్ చేయండి అని నేనైతే రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. సార్ ఇది 58 years అండి. అతను ఒక స్వీట్ షాప్ తెనాలి అతన్ని. సార్ ఇది ఆయన నంబర్ కావాలని మీతో మాట్లాడిస్తాను. డైరెక్ట్ కాన్ఫరెన్స్ లో మీకు మాట్లాడిస్తాను. సార్ బ్రెయిన్ ట్యూమర్ వాడిస్తాను అన్నారు కదా, పర్ డే ఎన్ని క్యాప్సూల్స్ వాడిచ్చారు? ఎవరికండి? బ్రెయిన్ ట్యూమర్ కి ఆయన 74 kgs వెయిట్ ఉన్నారండి. ఆయన పర్ డే 7 క్యాప్సూల్స్ వాడించాను. ఇనిషియల్ డేస్ లో 3 పూటలు 3 ఒకటి మొదలు పెట్టించాను. 5 days అయిన తర్వాత 6th day ఆన్వర్డ్స్ 7 క్యాప్సూల్స్, మార్నింగ్ 3 నైట్ 4. డే టైమ్ లో ఆయనకి ఇబ్బంది పడకుండా ఉండాలని నైట్ టైమ్ లో 4 క్యాప్సూల్స్